టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలో ఇటీవల జరిపిన బిగ్ అండ్ జనతా క్యాంటీన్ల టెండర్ ప్రక్రియ గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా పారదర్శకంగా జరిగింది. టెండర్లపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న ఆరోపణల గురించి టీటీడీ పట్టించుకోదు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆహార అవసరాల్ని తీర్చే ఉద్దేశంతో చాలా ప్రణాళికాబద్ధంగా క్యాంటీన్ల టెండర్లు పిలిచాం. భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రముఖ ఆహార పదార్థాల తయారీ సంస్థలు టెండర్లో పాల్గొనే అవకాశం టీటీడీ కల్పించింది. ప్రముఖ సంస్థల నుంచి ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించడం ద్వారా బిగ్ క్యాంటీన్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా జనతా క్యాంటీన్లకు లాటరీ ద్వారా జనతా క్యాంటీన్లను కేటాయించడం జరిగింది. టీటీడీలో ఎవరైతే శ్రీవారి సేవ నేపథ్యంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఇందులో కొన్ని మార్పులు చేయటం కంపల్సరీ అని అనిపించింది. అదేవిధంగా పలు సంస్కరణలు కూడా తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించడం జరుగుతూ ఉంది. శ్రీవారి భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు శ్రీవారి సేవ పథకాన్ని 2000 సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ 25 సంవత్సరాల్లో తిరుమలలో తిరుపతి దాదాపు 17 లక్షల మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం శ్రీవారి సేవలకి శ్రీవారి దర్శనం, లడ్డు ప్రసాదం, వసతి, భోజనం సదుపాయం కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు తిరుమలలో అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు తమ సేవలను అందిస్తున్నారు. రోజుకు 3500 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. ఈ సేవలకు గాను ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ సేవకులు ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ వచ్చింది. దాన్ని ఐఐటి అహ్మదాబాద్, తర్వాత డైరెక్టర్ ప్లానింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ కొన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ శ్రీవారి సేవకులకి, అందులో సూపర్వైజర్లకు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టాలనేది ఆలోచన చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా శిక్షణ ఇచ్చి శ్రీవారి భక్తులకి మెరుగైన సేవలు ఎలా అందించాలి, ఏం చేయాలి, ఇంకా మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకి 3 రోజులు 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తర్వాత సేవలకి ఉపయోగించుకునే అవకాశం గురించి ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ సూపర్వైజర్స్, ఈ విభాగంలో 45 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్నవారు శ్రీవారి సేవకులకు పేర్లను నమోదు చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థాన విభాగంలోని సేవకులు అందించే సేవలను వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే గ్రేడింగ్ రూపంలో అధికారులకు నివేదిస్తారు. తద్వారా సేవకులకు మరింత క్రమశిక్షణ సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. వీరి సేవా కాల పరిమితి ఏదైతే ఉందో 15 రోజులు కానీ, 30 రోజులు కానీ, 90 రోజులు కానీ. విద్యార్థులు కనీసం డిగ్రీ చేసి ఉండాలనేటువంటిది ఒక కాన్సెప్ట్ మీద మన వాళ్ళందరూ కూడా కూర్చొని, ఈ డిపార్ట్మెంట్లో దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో 45-65 సంవత్సరాలు వయసున్న వారు అర్హులు. వీరికి ఐఐటి అహ్మదాబాద్, డైరెక్టర్ ప్లానింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సేవకులకు సంయుక్తంగా తిరుమలలో శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ చేపట్టబోతూ ఉంది.
వీరికి 3 రోజుల పాటు శిక్షణ, 1 రోజు ఫీల్డ్ విజిట్ చేయాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత వీరు గ్రూప్ సూపర్వైజర్లుగా సేవలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ శిక్షణ ఇచ్చే వాళ్ళకి శిక్షణ ఉంటుంది. ఆ విధంగా చేస్తే క్వాలిటీ సర్వీస్ వస్తుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీలోని స్విమ్స్, బార్డు, ఆయుర్వేద, చిన్నపిల్లల ఆసుపత్రి, అశ్విని ఆసుపత్రిలో శ్రీవారి సేవ ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందించేదానికి కూడా ప్రణాళికలు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా విద్యార్థులు మినిమం డిగ్రీ చేసి ఉండాలి అనే ఒక నిబంధన పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ సేవ, విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది వాళ్ళు వచ్చి మేము సేవ చేస్తాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడగటం జరుగుతూ ఉంది. వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకునేదానికి ప్రావీణ్యత ఉన్న వాళ్ళు, నిపుణులు వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని వారి సేవలు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని దాన్ని ఎలాగైనా సరే ఈ భక్తులకి ఏదైతే సేవలు అందిస్తున్నారో ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ తీసుకొని రావటం జరుగుతుంది.